తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం కడియంలపై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పును ప్రకటించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మారిన 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది పార్టీ మారలేదంటూ క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దానం కడియంలపై ఇరువురు వాదనలు విన్న స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం 12వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండగా ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నారు. ఇక మరోవైపు తాము ఎన్నికలకు సిద్ధమంటూ పలుమార్లు దానం కడియం వ్యాఖ్యానించడంతో స్పీకర్ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. రైట్ అజీమ్, అసలు ఈ సన్నివేశం కోసమే తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చా? పార్టీ ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటూ ఏదైతే అనర్హత పిటిషన్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి దానం నాగేందర్ కడియం శ్రీకి సంబంధించినటువంటి తీర్పును ఈరోజు స్పీకర్ 10 గంటలకు వెల్లడించనున్నారు. వీరికి సంబంధించినటువంటి విచారణను కూడా ఇటీవల స్పీకర్ పూర్తి చేశారు. సో మొత్తం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం కూడా జరిగింది. వారు ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. వారు పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేని పక్షాన ఏదైతే అనర్హత పిటిషన్ని కొట్టివేస్తున్నట్టు స్పీకర్ ఆ 8 మందికి సంబంధించినట్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. అక్కడ వారికి కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేయడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వారందరూ కూడా ఏదైతే వారికి సంబంధించినటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే కటింగ్ అవుతున్నాయో వారు ఎక్కడ సస్పెండ్ చేసినట్టు కూడా ఆధారాలు లేవు. కేవలం ఏదైతే అభివృద్ధి కోసమే సీఎంని కలిసామని వారు చెప్పుకుంటూ వచ్చారు. పార్టీ కండువా కప్పుకున్నట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు అని ఏదైతే ఆ స్పీకర్ తీర్పులో చూపించుకుంటూ కూడా ఏదైతే అనర్హత పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. అయితే ఇక్కడ దానం నాగేందర్ కడియం శ్రీకి సంబంధించినటువంటి ఇద్దరు తీర్పు ఇంకా వెల్లడించాల్సి ఉంది. వీరిద్దరి విషయంలో కొంత స్పెషల్ కేసుగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీగా ఏదైతే పోటీ చేయడం కూడా జరిగింది. ఇక కడియం శ్రీహరి విషయానికి వచ్చినట్టయితే కడియం శ్రీహరి కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2024లో తన కుమార్తె కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేసినప్పుడు ప్రచారంలో పాల్గొనడం కావచ్చు, అలాగే బీఫామ్పై మద్దతుగా సంతకం చేయడం కావచ్చు, ఇలాంటి అంశాలు కొన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏదైతే ఉంది. సో ఈ నేపథ్యంలో వీరిద్దరిపై తీర్పు ఎలా ఉంటుందనే ఒక ఆసక్తి అయితే రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఖచ్చితంగా అనర్హత పడుతుందని అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూసినట్లయితే మొత్తం పార్టీ ఫిరాయించిన దాంట్లో మొత్తం మనం చూసినట్లయితే 10 మంది పార్టీ ఫిరాయించారు. ఇందులో తెల్లం వెంకట్రావు భద్రాచలం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బన్స్వాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. డాక్టర్ సంజయ్ జైత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కాళే యాదయ్య చేవెళ్ళ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు, ఆర్కేపూడి గాంధీ షేర్లింగంపల్లి, టి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుంచి ఏదైతే మొత్తం వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. సో వీరిలో 8 మందికి ఇప్పటికే క్లీన్ చీట్ వచ్చింది. సో దానం నాగేందర్ కడియం శ్రీకి సంబంధించిన విచారణ ఈ నెల ఏదైతే పూర్తి అయింది. సో ఈ నేపథ్యంలో వీరిపై ఎలాంటి తీర్పు స్వీకరిస్తున్నారు? ఎందుకంటే వీరిద్దరు కూడా ఏదైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారో ఒకరు ప్రచారం చేశారు, అలాగే తన కుమార్తె ఎంపీ ఫామ్ పైన ఏదైతే మద్దతుగా సంతకం చేశారు, ఇలాంటి అన్నీ కూడా పరిగణలోకి మరి స్పీకర్ తీసుకుంటారా, లేకపోతే స్పీకర్ పరిధిలో అసలు ఎలాంటి అంశాలు ఉంటే స్పీకర్ అనర్హత వేటు వేస్తారు, ఆ అంశాలు ఏంటి, అసలు ఆ అంశాలు ఏమైనా లేవు అని చెప్పి స్పీకర్ ఆ అంశాలను కోట్ చేసుకుంటూ చెప్తారు. ఎందుకంటే కడియం శ్రీహరి విచారణ ఎదుర్కొంటున్న సమయంలో తను రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డితో ఫోటో దిగినటువంటి తన సాక్ష్యాలను అటు అపోనెంట్ ఎవరైతే కడియం శ్రీహరి పైన పిటిషన్ వేశారో అరకెప్పటి గాంధీ మన కేపీ వివేకానంద గౌడ్ ఎవరైతే పిటిషన్ వేశారో వారు చెప్పినప్పుడు అవి ఏ ఫోటోలు మార్ఫింగ్ చేశారని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా తమకు బీఆర్ఎస్ నుంచి ఎక్కడ సస్పెండ్ అయినట్టు రాలేదు, తమ బీఆర్ఎస్లో అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి జీతభత్యాలు ఇంకా అటే కట్ అవుతున్నాయని చెప్పుకుంటూ కూడా వారు తమకు సంబంధించినటువంటి విచారణ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వీరిద్దరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని అనర్హత వేస్తారు. ఒకవేళ అనర్హత వేయని పక్షాన ఏ అంశాలు స్పీకర్ పరిధిలోకి తీసుకొని ఈ అంశాలు పరిగణలోకి తీసుకున్నాము, సో అనర్హత పిటిషన్ వేయడానికి లేదు అని చెప్పి క్లీన్ చిట్ వీరిద్దరు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి కాసేపట్లో వీరిద్దరికి సంబంధించినటువంటి తీర్పు కూడా వస్తుంది కాబట్టి దీనిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మరి 10:30 లోపు వీరికి సంబంధించిన తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమన్నా థ్యాంక్ యూ అజీమ్. హైదరాబాద్ మల్లాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాజెక్ట్ సఖీ టీం కార్యక్రమం